మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుడు చెప్పినట్టు ఈ లోకములో నీతిని వెంబడించేటప్పుడు, నీతిగా జీవించేటప్పుడు కొన్ని హింసలు మన మీద జరుగుతూ ఉంటాయి. కొందరు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, కొందరు అవమానపరుస్తూ ఉంటారు, కొందరు లేనిపోని మాటలు పెడుతూ మనల్ని ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు. కొంతమందిని కొడుతూ ఉంటారు, కొంతమంది చంపుతూ కూడా ఉంటున్నటువంటి రోజులు ఇవి మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త చెప్తున్నా సరే, లేదంటే చర్చిలలో సైలెంట్గా ఆరాధించుకున్నా సరే. కానీ ఈ దినమున దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నీతి నిమిత్తం హింసింపబడతారో వారికి ఖచ్చితంగా పరలోక రాజ్యం లభిస్తుంది. దేవుని బిడ్డలారా, నీ ప్రయాస దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీవు హింసింపబడేటప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా తిరగబడకూడదు, ఎప్పుడు కూడా మనము అసహనంలోకి వెళ్ళకూడదు. సహనంగా ఉండి, ఓపికగా ఉండి, వారిని సైతము దేవుడు రక్షించే విధముగా ప్రేమ కలిగి నీవు జీవించి నీతి కొరకు నీవు పరిగెడితే గనక నీవు ధన్యుడవు, పరలోక రాజ్యము నీదే. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే నీ బిడ్డలు నీతి నిమిత్తము హింసింపబడుతూ ఉంటున్నారో వారిని ఒకసారి దర్శించండి అయ్యా. వారికి కాపుదల దయచేయండి ప్రభువా. యేసు నామములో వారి విశ్వాసమునైన పరలోక రాజ్యం వైపు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.